హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్రీక్. దేవరా మూవీ కొరటాల శివ తీసిన మిర్చి, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఖాతాలో చేరిందా, లేదంటే చిరంజీవి గారితో తీసిన ఆచార్య మూవీ ఖాతాలో చేరిందా అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. బేసిక్ గా ఈ సినిమాకి అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం అయితే అదిరిపోయింది. అండ్ ఎన్టీఆర్కి ఇచ్చిన ఎలివేషన్ కూడా చాలా బాగుంది. అంటే ఎలివేషన్ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ అంటే హీరోకి ఇచ్చిన ఎలివేషన్ బాగుంది. అండ్ బీజిఎం కూడా బాగుంది. ఆ ఫైట్స్ గానీ అదంతా, అంటే సముద్రంలో జరిగే ఆ ఫైట్ స్టంట్స్ గానీ అవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి అని చెప్పొచ్చు. అంటే సినిమా గురించి పాజిటివ్ గా చెప్పాలి అంటే, కొరటాల శివ మార్క్ ఉంది అని చెప్పాలి అంటే, ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్కి ఇచ్చిన ఎలివేషన్ వల్ల అండ్ ఆ ఫైట్ సీన్స్ వల్ల, దానివల్ల సినిమా బాగుంది అని చెప్పొచ్చు. అండ్ అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం అయితే అదిరిపోయింది సినిమాకి. అండ్ జహ్నవతి ఉన్న సాంగ్ అంటే ఆ ఒక సాంగ్, అండ్ స్టార్టింగ్ సినిమాకి స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది, ఎన్టీఆర్ డాన్స్, అదంతా కూడా బాగుంది. సో ఆ రెండు సాంగ్స్ అయితే సినిమాకి బాగుంది. సినిమాలో పాజిటివ్ గా చెప్పాలంటే బీజిఎం గురించి అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రెండు సాంగ్ అని చెప్పవచ్చు. అంటే సినిమాలో స్టార్టింగ్ వచ్చిన సాంగ్ అండ్ జహ్నవతి ఉండే ఆ సాంగ్, ఇవి రెండు బాగున్నాయి అని చెప్పొచ్చు. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఎర్ర సముద్రం, ఆ సముద్రానికి ఒక చరిత్ర. అంటే వాళ్ళ నాన్న, అంటే ఈ తరం దేవర తరం వచ్చేసరికి ఆ చరిత్ర మార్చి మళ్ళీ పునరుద్ధరించబడుతుంది అనమాట. అంటే ఆ చరిత్ర ఏంటంటే, అప్పుడు అంటే దేవర నాన్న తాతల కాలం నాడు తెల్లవాళ్ళు మన నిధుల్ని దోచి తీసుకెళ్లే టైంలో మన వాళ్ళు తెల్లవాళ్ళతో పోరాడి, అదే సముద్రంలో పోరాడి ఆ నిధుల్ని బ్యాక్ తెచ్చుకోవడం, అలాంటి ఒక గొప్ప చరిత్ర ఉన్న ఆ ఎర్ర సముద్రం దేవర జనరేషన్కి వచ్చేసరికి మళ్ళీ దొంగతనాలు చేయడము, అంటే అదే సముద్రం దొంగతనాలు చేయడం, అంటే ఆ చరిత్రని పునరుద్ధరించే టైంలో ఈ దేవర అనేది ఒక కాలం అనమాట. అంటే దేవర తీసుకున్న ఒక డెసిషన్, అంటే ఒక భయం. అయితే ఎర్ర సముద్రం అని పిలువబడే ఆ సముద్ర ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలకి ఒకప్పుడు ఒక గొప్ప చరిత్ర ఉండేది. కానీ దేవర అంటే ఈ ఎన్టీఆర్ తరం వచ్చేసరికి అక్కడున్న ప్రజలపైన స్మగ్లర్స్ అని పడ్డ ఆ మచ్చని దేవర ఎలాంటి భయాన్ని క్రియేట్ చేసి అక్కడున్న ప్రజల్ని మార్చే ప్రయత్నం చేశారు అనేది ఇంకా క్లైమాక్స్ అనమాట. ఈ దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పర్ఫామ్ చేశారు. దేవర తండ్రిగా, వర కొడుగ్గా. మరి ఆ ఎర్ర సముద్ర ప్రాంత ప్రజలపైన స్మగ్లర్స్ అని పడిన ఆ ముద్రని చెరిపేసి ఒక కొత్త భవిష్యత్తుని క్రియేట్ చేయాలి అని ఆలోచనతో క్రియేట్ చేసిన ఒక భయం దేవర అయితే, మరి వర ఎవరిపైన పోరాటం చేశారు. అంటే ఈ తండ్రి కొడుకుల మధ్య నడిచిన ఆ స్టోరీ ఈ దేవర పార్ట్ 1లో హైలైట్ గా తీసుకొచ్చారనమాట. కానీ ఈ ప్రీ క్లైమాక్స్ వరకు ఈ దేవర వర మధ్యలో ఏదైతే ఒక చిన్న సస్పెన్స్ ఉంటుందో అది ఒకటి తీసుకొచ్చారు. ఆ సస్పెన్స్ కి నెక్స్ట్ పార్ట్ 2లో తెర తీసినట్టుగా అన్నట్టుగా, అంటే నెక్స్ట్ పార్ట్ 2లో దాన్ని చూపిస్తారన్నట్టుగా మనకు తీసుకొచ్చారు డైరెక్టర్ కొరటాల శివ. అయితే క్యారెక్టర్స్ విషయానికి వస్తే శ్రీకాంత్ క్యారెక్టర్, అంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి శ్రీకాంత్ క్యారెక్టర్ ని అండ్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది మనకంటే. చాలా చోట్ల, అంటే చాలా సీన్లలో ప్రకాష్ రాజ్ ని ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడం కోసమే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎమోషన్, అంటే తను ఎలివేషన్, అంటే ఆ క్యారెక్టర్ ఎలివేట్ చేసే టైంలో సీన్లలో కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. అంటే గత సినిమాలో మనం చూసుకుంటే ఒక హీరోకి ఉండే డైలాగ్స్ అండ్ హీరోకి మెయిన్ లీడ్ క్యారెక్టర్ మధ్య ఉండే డైలాగ్స్ హైలైట్. అంటే జనతా గ్యారేజ్ తీసుకోవచ్చు, లేదంటే మిర్చి, ఇలా కొరటాల శివ తీసుకున్న ఏ సినిమా అయినా కూడా హీరో చెప్పే డైలాగ్స్ కానీ హీరోకి, అంటే మెయిన్ ఏదైతే లీడ్ క్యారెక్టర్స్ ఉంటాయో ఆ లీడ్ క్యారెక్టర్ కి హీరోకి మధ్యలో ఉండే డైలాగ్స్ కానీ అవన్నీ కూడా, అంటే మెయిన్ డైలాగ్సే హీరో అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. బేసిక్ గా కొరటాల శివ మూవీస్ లో హీరో నుంచి వచ్చే ప్రతి డైలాగు, హీరోకి లీడ్ క్యారెక్టర్స్ మధ్య ఉండే డైలాగ్స్, ఆ డైలాగ్స్ నుంచి వచ్చే ఎమోషనల్ కనెక్టివిటీయే ద బెస్ట్ ఇప్పటివరకు కొరటాల శివ నుంచి వచ్చిన మూవీస్ లో. ఈ ఆచార్య మూవీలో కూడా ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది లేకపోవడం అనేది అక్కడ మిస్టేక్. అయితే సేమ్ అదే మిస్టేక్ ఈ దేవర మూవీలో కూడా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అంటే ఎన్టీఆర్ నుంచి వచ్చే డైలాగ్స్ కానీ, ఆ తర్వాత అంటే ఎన్టీఆర్కి ఉన్న ఎలివేషన్, ఎన్టీఆర్కి ఇచ్చిన ఎలివేషన్, ప్రకాష్ రాజ్ సీన్స్ కానీ
ఒక చోట అంటే సెకండ్ హాఫ్ లో శ్రీకాంత్ నుంచి వచ్చే ఒక ఎలివేషన్ అవి తప్ప ఎక్కడ కూడా ఎమోషనల్ కనెక్టివిటీ అయితే అనిపించలేదు. అంటే సెకండ్ హాఫ్ లో కూడా ఉంటుందేమో, ఇంకా అంటే మెయిన్ స్టోరీ సెకండ్ హాఫ్ లో ఉంటుందేమో అనుకున్నాం, కానీ అక్కడ కూడా ఎంతసేపు ఉన్న ఫైట్స్ ఇవి తప్ప. కాకపోతే ఎక్కువ వర్కౌట్ అయింది అయితే ఈ మూవీలో అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫైట్స్ కానీ ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఏదైతే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఆ సాంగ్ కానీ, ఆ సాంగ్ లో కూడా ఎన్టీఆర్ కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవి బాగా అనిపిస్తాయి. అండ్ జాహ్నవితో ఉన్న ఒక సాంగ్, అది బీచ్ దగ్గర ఉన్న సాంగ్ అయితే బాగుంది. అంతవరకు అయితే సాంగ్స్ విషయంలో, బీజిఎం విషయంలో మాట్లాడుకోవచ్చు ఈ సినిమా గురించి. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ లో ఈ స్టోరీ బాగానే అనిపించింది. కాకపోతే చాలా చోట్ల కొంచెం మళ్ళీ ఆచార్య ఖాతాలోనే ఇది చేరిపోయిందా అన్నట్టుగా అయితే నాకు అనిపించింది చాలా చోట్ల. క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే సైఫ్ అలీ ఖాన్ ఇందులో నెగిటివ్ రోలు, విలన్ రోలు, కానీ చాలా చోట్ల ఎన్టీఆర్ కి సైఫ్ అలీ ఖాన్ మధ్యలో ఉండే ఫైట్ సీన్స్ అయితే నాకు యావరేజ్ అనిపించినాయి. ఇంకా శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా ఓకే పర్వాలేదు అనిపించింది. అంటే శ్రీకాంత్ క్యారెక్టర్, ప్రకాష్ రావు క్యారెక్టర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం కోసమే ఉన్నట్టుగా అయితే అట్లా వచ్చి రావటము, అంటే సీన్స్ ఉండడము, అంటే ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. ఆ టూ క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ ఫర్ ఎన్టీఆర్ ఎలివేషన్ కోసం అన్నట్టుగా అయితే మెకానికల్ గా అనిపించినాయి అనమాట. ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సెకండ్ హాఫ్ లో ఆ సాంగ్ బాగుంది, తక్కువ నిడివి ఉందని చెప్పుకోవచ్చు హీరోయిన్ కి అయితే ఇందులో. ఇంకా అడపదడప వచ్చే మెయిన్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, అవి స్టోరీ తగ్గట్టుగా ఓకే కావాల్సినంత వరకు అయితే ఆ క్యారెక్టర్ ఉంది అన్నట్టు చెప్పుకోవచ్చు. అండ్ జబర్దస్త్ గెటప్ సీన్ అయితే కావాల్సినంత ఉంది అండ్ ఉన్నంత వరకు ఓకే అనిపించింది. ఆ సీన్స్ అయితే గెటప్ సీన్ తో ఉన్న సీన్స్ అవన్నీ కూడా. డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ నుంచి వచ్చే అన్ని మూవీస్ లో లాగే ఈ దేవర మూవీలో కూడా అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో పాటు ఒక మంచి మెసేజ్ ఇచ్చే కైండ్ ఆఫ్ కంటెంట్ అయితే ఈ దేవర మూవీలో ఉంది. కానీ ఎక్కడ కూడా మనకు ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఈ మూవీ అయితే జస్ట్ యావరేజ్ అని అయితే నాకు అనిపించింది. అందువల్లనే నాకు గతంలో వచ్చిన మిర్చి, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఖాతాలో కాకుండా ఆచార్య ఖాతాలో పడిందేమో అని అయితే నాకు అనిపించింది. సో ఇది ఈరోజు దేవర పార్ట్ 1 మూవీ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.